ఎల్ఐసి వారు అందిస్తున్న జీవన్ లక్ష్య ప్లాన్ టేబుల్ నెంబర్ వచ్చేసి 933. ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకొని పాలసీ హోల్డర్ మరణించిన ప్లాన్ అనేది క్లోజ్ కాదు, యాస్టీస్గా మెచ్యూరిటీ అందిస్తారు. సో మీరు ఏ టార్గెట్ కోసం అయితే ఈ ప్లాన్ తీసుకున్నారో ఆ టార్గెట్ అయితే 100% రీచ్ అవుతారు. సో మీరు ఉన్నా లేకున్నా మీ టార్గెట్ అయితే కంపల్సరీ రీచ్ అవుతారు. సో ఈ ప్లాన్ అయితే చాలా విధాలుగా యూజ్ అవుతుంది. సో మీ పిల్లల భవిష్యత్ కోసం కావచ్చు, మీ రిటైర్మెంట్ కోసం కావచ్చు, అనేక విధాలుగా ఈ ప్లాన్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్ ఇది. నా లింక్డ్ విత్ ప్రాఫిట్ ప్లాన్ అంటే ఈ ప్లాన్లో వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే 100% సేఫ్ ఉంటుంది. ప్రీమియం పేమెంట్ మోడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. సో ప్రీమియం చెల్లించేది సంవత్సరానికి ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. మంత్లీ అంటే నెలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. పాలసీ టర్మ్ 13 to 25 years. సో పాలసీ టర్మ్ వచ్చేసి 13 సంవత్సరాలు మినిమం తీసుకోవచ్చు, మ్యాక్సిమం వచ్చేసి 25 సంవత్సరాలు. సో 13 to 25 మధ్యలో ఏ టర్మ్ అయినా పాలసీ టర్మ్ తీసుకోవచ్చు. ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే ఈ ప్లాన్లో వచ్చేసి ప్రీమియం చెల్లించే టర్మ్ వచ్చేసి పాలసీ టర్మ్ -3 years. ఎగ్జాంపుల్కి 25 years టర్మ్ -3 years అంటే 22 years మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. 20 years టర్మ్ -3 years అంటే 18 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 18 years కంప్లీటెడ్. సో పాలసీ తీసుకోవాలంటే కనిష్ట ప్రవేశ వయసు వచ్చేసి 18 సంవత్సరాలు. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 50 years నీ ఇయర్స్ బర్త్డే. సో గరిష్ట ప్రవేశ వయసు వచ్చేసి 50 సంవత్సరాలు. సో 18 సంవత్సరాలు నిండిన పర్సన్ నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరైనా ఈ ప్లాన్ని తీసుకోవచ్చు. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 65 years నీ ఇయర్స్ బర్త్డే. సో గరిష్ట మెచ్యూరిటీ వయసు వచ్చేసి 65 సంవత్సరానికి పాలసీ అనేది క్లోజ్ అయిపోవాలి. సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు సో 65 సంవత్సరాల మించి పాలసీ అనేది తీసుకోనికి ఉండదు. మినిమం సెమ్ అష్యూర్డ్ 1 lakh. కనీస బీమా వచ్చేసి 1 lakh తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం సెమ్ అష్యూర్డ్ నో లిమిట్ డిపెండింగ్ అపాన్ ఇన్కమ్. సో గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు, మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. లోన్ 2 years కంప్లీటెడ్ పీపీటీ 2 సంవత్సరాలు కంప్లీటెడ్గా ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీ మీద లోన్ కూడా తీసుకోవచ్చు. పాలసీ సరెండర్ 2 years ఫుల్ పీపీటీ 2 సంవత్సరాలుగా ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత పాలసీని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. పాలసీ సరెండర్ అంటే రైడర్స్ ఒకటి టర్మ్ రైడర్. సో టర్మ్ రైడర్ వల్ల బెనిఫిట్ వచ్చేసి సో పర్సన్ ప్లాన్ మధ్యలో డెత్ జరిగితేనే సో ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. సో ఇది మీకు ముందు వీడియోలో అర్థమవుతుంది. సో డిఏబి రైడర్ సో డిజేబిలిటీ యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్. సో డిజేబిలిటీ కానీ యాక్సిడెంట్గా కానీ డెత్ జరిగితేనే ఈ రైడర్ బెనిఫిట్ వర్తిస్తుంది. సో ఇది మీకు ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కూడా ఎండ్ వరకు క్లియర్గా చూడండి. ఇప్పుడు ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. మిస్టర్ రాజు అనే పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అతని ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు తీసుకున్నాను. టర్మ్ అయితే 25 years. పాలసీ టర్మ్ వచ్చేసి 25 సంవత్సరాలు తీసుకున్నాను. సో పీపీటీ 22 years. ప్రీమియం చెల్లించేది కేవలం 22 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. సమ్ అష్యూర్డ్ 10 lakhs. బీమా అమౌంట్ అనేది 10 లక్షలు తీసుకున్నాను. సో మీ ఆదాయం బట్టి మీరు ఎంతైనా తీసుకోవచ్చు. సో 30 ఏజ్ పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి 30 years to 55 ఏజ్కి పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. సో 55వ సంవత్సరానికి పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. పీపీటీ 22 years మాత్రమే కాబట్టి మనం పీపీటీ 52 ఏజ్ వరకే ప్రీమియం చెల్లిస్తాము. సో -3 years. సో 52 ఏజ్ వరకే ప్రీమియం చెల్లిస్తాము. సో ప్రీమియం కనుక చూసుకుంటే ఇయర్లీ ప్రీమియం. సో ఇయర్లీ ప్రీమియం వచ్చేసి 45,835 రూపీస్. సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించుకుందామంటే సో 45,835 రూపాయలు ప్రీమియం చెల్లిస్తాము. సో మంత్లీ ప్రీమియం 3,901 రూపీస్ ప్రీమియం చెల్లిస్తాము. నెలకు ఒకసారి ప్రీమియం చెల్లించుకుందామంటే సో 3,901 రూపాయి అనేది ప్రీమియం చెల్లిస్తాము నెలకు. సో ఈ ప్రీమియమ్స్ అన్నీ విత్ టర్మ్ రైడర్. సో మనం ఎంతైతే బీమా తీసుకున్నామో సో ఆ బీమా టర్మ్ రైడర్ తీసుకొని మనం ఈ ప్రీమియం అయితే వచ్చింది. సో ఈ టర్మ్ రైడర్ వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయో మీకు ముందు అర్థమవుతుంది. సో మనం 52 ఏజ్ వరకు ప్రీమియం చెల్లిస్తాము. సో 52 ఏజ్ వరకు ప్రీమియం టోటల్ కంప్లీట్ ప్రీమియం పే చేయడం కంప్లీట్ అయిపోతుంది. 55 ఏజ్కి మనకు పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ టైంకి ఎస్ఏ అంటే సమ్ అష్యూర్డ్ 10 lakhs అంటే బీమా తీసుకున్న అమౌంట్ వచ్చేసి 10 లక్షలు అందించేస్తారు. ప్లస్ బోనస్ 11,50,000. సో బోనస్ వచ్చేసి 11,50,000 అందిస్తారు. ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి 4,50,000.
సో ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి 4,50,000 అందిస్తారు. ఈ టోటల్ కలిపితే మనకు మెచ్యూరిటీ వస్తుంది. సో ఈ టోటల్ కలిపితే 26 lakhs అవుతుంది. సో మెచ్యూరిటీకి వచ్చేసి 26 lakhs అందిస్తారు. సో 26 లక్షలు అనేది మెచ్యూరిటీకి అందిస్తారు. కానీ ఈ ప్లాన్లో మనం టోటల్ అప్రాక్సిమేట్ పీపీటీ అంటే టోటల్ అప్రాక్సిమేట్గా ప్రీమియం చెల్లించింది. సో 22 సంవత్సరానికి 10,09,378 రూపీస్ ప్రీమియం చెల్లించాము ప్లాన్ మొత్తానికి. సో 10,09,378 రూపాయలు ప్రీమియం చెల్లించాము. మనకు మెచ్యూరిటీకి వచ్చేసి 26 lakhs మెచ్యూరిటీ వచ్చింది. సో ఇప్పుడు బోనస్ ఎలా వచ్చింది? సో నాకు డౌట్ అడుగుతూ ఉంటారు. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోనస్ ఎస్ఏ అంటే బీమా అమౌంట్ మనం 10 lakhs తీసుకున్నాము కాబట్టి ఇంటూ టర్మ్ అంటే మనం ఎన్ని సంవత్సరాల టర్మ్ తీసుకున్నాము 25 years ఇంటూ సో బోనస్ రేట్ ఈరోజు ఉన్న బోనస్ రేట్ వచ్చేసి 46 రూపీస్ ఫర్ 1000. సో బీఆర్ 46 డివైడెడ్ బై 1000 అంటే ఫర్ 1000 కాబట్టి డివైడెడ్ బై 1000 వేసుకుంటే ఈక్వల్ చేస్తే మీకు 11,50,000 అనేది వస్తుంది. సో 11,50,000 అనేది బోనస్ వస్తుంది. సో మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ప్రతి పాలసీకి బోనస్ అనేది ఇలానే క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు ఫైనల్ అడిషనల్ బోనస్ చూసుకుందాము. సో ఎఫ్ఏబి సమ్ అష్యూర్డ్ 10 lakhs తీసుకున్నాం కాబట్టి 10 lakhs ఇంటూ ఫైనల్ అడిషనల్ బోనస్ రేట్. సో ఎఫ్ఏబి రేట్. సో ఈ పాలసీ మొత్తానికి ఒకేసారి డిసైడ్ చేస్తారు. అంటే 25 years టర్మ్ తీసుకున్నాం కాబట్టి సో 25th ఏజ్న మనకు డిసైడ్ చేస్తారు. 4,50,000 ఈరోజు ఉన్న ఫైనల్ అడిషనల్ బోనస్ కాబట్టి 450 రూపీస్ సో 450 రూపీస్ ఫర్ 1000 కాబట్టి డివైడ్ బై 1000. సో ఈక్వల్ చేస్తే 4,50,000 అనేది మనకు బోనస్ వస్తుంది. సో ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్ వస్తుంది. సో ఈ బోనస్ ఫైనల్ అడిషనల్ బోనస్ అన్ని పాలసీస్కి ఇలానే క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది ఈ ప్లాన్కి. ఐటీ రిబేట్ సెక్షన్ 80C కింద మీరు ఐటీ రిబేట్ చూపించుకోవచ్చు ట్యాక్స్ పే చేసేవాళ్ళు. సో మెచ్యూరిటీ అండర్ సెక్షన్ 1010D. సో మెచ్యూరిటీకి వచ్చే అమౌంట్ అంతా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. మెచ్యూరిటీ క్లెయిమ్ కావచ్చు, డెత్ క్లెయిమ్ కావచ్చు, ప్రతిదీ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అందిస్తారు. సో ఇప్పుడు టర్మ్ రైడర్ ఉపయోగాలు ఎలా ఉంటాయి, ఒకవేళ డిజేబిలిటీ జరిగితే ఎలా ఉంటాయి, ఈ ప్లాన్లో ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇప్పుడు రిస్క్ కవరేజ్ చూసుకుందాము. ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ కనుక మరణిస్తే నామినీకి ఏ బెనిఫిట్ లభిస్తాయో ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ విత్ టర్మ్ రైడర్ అంటే టర్మ్ రైడర్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి చూసుకుందాము. సో మనం ఎగ్జాంపుల్కి 30 ఏజ్ పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని పాలసీని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. సో తను ఒక 5 year ప్రీమియం చెల్లించి సడన్గా డెత్ జరిగితే, సో ఎప్పుడైనా డెత్ జరగచ్చు, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. సో 35లో డెత్ జరిగారనుకుంటే, సో న్యాచురల్ డెత్ అయితే కనుక 10 lakhs అందిస్తారు. సో వెంటనే 10 లక్షలు అనేది సహజ మరణం జరిగితే అందిస్తారు. సో అదే యాక్సిడెంటల్గా డెత్ అయితే ప్లస్ 10 lakhs అందిస్తారు. సో అదనంగా 10 లక్షలు అందిస్తారు. టోటల్ 20 lakhs అనేది యాక్సిడెంటల్గా డెత్ జరిగితే అందిస్తారు. ఆ తర్వాత ఫస్ట్ బెనిఫిట్, సో డెత్ జరిగిన వెంటనే ఫస్ట్ బెనిఫిట్ మీకు వచ్చేసి ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వేవర్ అంటే కట్టాల్సిన నెక్స్ట్ ప్రీమియమ్స్ అన్నీ వేవర్ చేస్తారు. అండ్ యాస్టేజ్గా మెచ్యూరిటీ కూడా, సో మెచ్యూరిటీ ఏజ్కి మెచ్యూరిటీ అందిస్తారు. సో నెక్స్ట్ బెనిఫిట్, సో సమ్ అష్యూర్డ్ 10% పేబుల్ అప్ టు మెచ్యూరిటీ వరకు. సో సమ్ అష్యూర్డ్ మీద 10% అనేది సో మెచ్యూరిటీ వరకు అందిస్తారు. అంటే మనం తీసుకున్న బీమా మీద 10% సో మెచ్యూరిటీ వరకు అందిస్తారు. సో మనం 10 lakhs బీమా తీసుకున్నాం కాబట్టి ఎగ్జాంపుల్కి, సో 10 lakhsకి 10% అంటే 1 lakh ఎవ్రీ ఇయర్ అప్ టు మెచ్యూరిటీ వరకు అందిస్తారు. సో అండ్ యాస్టీస్గా మెచ్యూరిటీ కూడా అందిస్తారు. సో ఈ ప్లాన్లో వచ్చేసి డెత్ జరిగిన పాలసీ అనేది క్లోజ్ కాదు. చాలా అద్భుతమైన ప్లాన్ ఇది. సో ఇప్పుడు వితౌట్ టర్మ్ రైడర్ చూసుకుందాము. సో వితౌట్ టర్మ్ రైడర్, సో డెత్ జరిగిన వెంటనే సహజ మరణం జరిగితే కనుక 10 lakhs రాదు. సో యాక్సిడెంటల్ డెత్ జరిగితే సో ప్లస్ 10 lakhs రాదు, ఓన్లీ 10 lakhs మాత్రమే వస్తుంది. సో యాక్సిడెంటల్గా డెత్ జరిగితే ఓన్లీ 10 lakhs వస్తుంది. సేమ్ యాస్టీస్గా ఫస్ట్ బెనిఫిట్ ఆల్ ఫ్యూచర్ ప్రీమియమ్స్ వ్యవహార చేస్తారు. సో ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు, యాస్టీస్గా మెచ్యూరిటీ వస్తుంది. నెక్స్ట్ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్ మీద 10% అప్ టు మెచ్యూరిటీ వరకు ఇందులో కూడా అందిస్తారు. సో యాస్టీస్గా మెచ్యూరిటీ అందిస్తారు. సో మనం తీసుకున్న బీమాకి 10% అంటే 10 lakhsకి 10% అంటే ఎవ్రీ ఇయర్ 1 lakh మెచ్యూరిటీ వరకు అందిస్తారు. సో ఈ ప్లాన్లో డెత్ జరిగిన పర్సన్ ప్లాన్ అనేది క్లోజ్ కాదు. సో ఇప్పుడు డిజేబిలిటీ బెనిఫిట్ చూసుకుందాము.
ప్లాన్ మధ్యలో పర్సన్ డిజేబిలిటీ జరిగితే సో ఈ బెనిఫిట్ చూసుకుందాం. ఇప్పుడు డిజేబిలిటీ బెనిఫిట్ చూసుకుందాము. ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ కనుక డిజేబిలిటీ అయితే అతనికి ఏ బెనిఫిట్ లభిస్తాయో ఒకసారి చూసుకుందాము. సో ఈ ప్లాన్లో వచ్చేసి డిఏబి రైడర్ యాడ్ చేసి పాలసీని ఇస్తాము. సో డి అంటే డిజేబిలిటీ, ఏ అంటే యాక్సిడెంట్, సో బి అంటే బెనిఫిట్. సో ఈ రైడర్ యాడ్ చేసే పాలసీని అయితే ఇస్తాము. సో ఎగ్జాంపుల్కి డిజేబిలిటీ ఒక 35 ఏజ్లోనే, సో యాజిటీస్గా బిఫోర్ చెప్పుకున్నట్టు 35 ఏజ్లోనే డిజేబిలిటీ అయ్యారు. సో డిజేబిలిటీ అయిన వెంటనే, సో డిజేబిలిటీ అంటే చాలామందికి ఐడియా ఉండదు. సో యాక్సిడెంట్గా కావచ్చు, ప్రమాదం శాతం ఏదైనా, సో కాల్ చేయి పడిపోవడం, ఇలా ఏదైనా డిజేబిలిటీ అవ్వడం వల్ల సో డిజేబిలిటీ బెనిఫిట్ ఇస్తాము. సో డిజేబిలిటీ అయితే సో ఫస్ట్ బెనిఫిట్ ఎస్ఏ 10% సెల్ బి పేబుల్ ఫర్ 10 years. సో సమ్ అష్యూర్డ్కి 10% 10 సంవత్సరాల పాటు అందిస్తాము. సో సమ్ అష్యూర్డ్ మీద 10% అంటే 10 lakhsకి 10% అంటే 1 lakh. ఇలా 10 సంవత్సరాల పాటు 10 లక్షలు అనేది ఇస్తాము. సో 10 సంవత్సరాలు, సో ఫర్ ఇయర్ 1 lakh అనేది అందిస్తూ ఉంటాము. సో 10 సంవత్సరాలు అందిస్తాము. అండ్ ఇంకో బెనిఫిట్, నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వేవర్. సో ₹1 కట్టాల్సిన అవసరం ఉండదు. డిజేబిలిటీ అయిన తర్వాత నుంచి ₹1 కట్టాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్, సో డిజేబిలిటీ జరిగిన పర్సన్ బతికే ఉంటాడు కాబట్టి డిజేబిలిటీ జరిగి ఒక నెక్స్ట్ ఇయర్ 2 yearsకో 5 yearsకో ఎప్పుడు డెత్ జరిగినా, సో యాక్సిడెంటల్గా కావచ్చు, మామూలుగా కావచ్చు, ఎప్పుడు డెత్ జరిగినా, సో బిఫోర్ చెప్పుకున్నట్టు, సో ఇందాక చెప్పుకున్నాం కాబట్టి, సో యాస్టీస్గా డెత్ జరిగినా సో పాలసీ అనేది రన్లోనే ఉంటుంది. సో డిజేబిలిటీ అనేది జరిగిన పాలసీ అనేది రన్లోనే ఉంటుంది. సో ఆ తర్వాత సపోజ్గా మనకు సో ఫర్ ఇయర్ 10% ఇస్తారు. డిజేబిలిటీ అంటే డెత్ జరిగిన, యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ బెనిఫిట్, సో టర్మ్ రైడర్ యాడ్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుందో అది చెప్పాను. సో అది యాస్టీస్గా ఇస్తారు. టర్మ్ రైడర్ యాడ్ చేయకుంటే సో నెక్స్ట్ ఆ బెనిఫిట్ కూడా యాస్టీస్గా ఇస్తారు. సో మెచ్యూరిటీ వరకు, మెచ్యూరిటీ అయితే సో డిజేబిలిటీ జరగని, యాక్సిడెంట్ జరగని, ఏది జరిగినా పాలసీ అనేది క్లోజ్ కాదు. సో వేరే పాలసీ అయితే సో యాక్సిడెంట్ జరిగితే, డెత్ జరిగితే పాలసీ అనేది క్లోజ్ అయిపోతుంది. కానీ ఈ పాలసీ అనేది మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ కూడా యాస్టీజ్ మెచ్యూరిటీ అందిస్తారు. చాలా మంచి పాలసీ ఇది. సో చిన్నపిల్లలు ఒక 1 year 2 year బాబు ఉంటే సో వాళ్ళ మ్యారేజ్ టైంకి అమౌంట్ వచ్చేటట్టు, సో ఫాదర్ ఉంటే సో అతని పేరు మీద పాలసీ రన్ అవుతుంది. సో అతను ఏజ్ ఒక 25 years టర్మ్ తీసుకొని పాలసీ తీసుకుంటే వాళ్ళ మ్యారేజ్ టైంకి యాస్టీజ్ అమౌంట్ వస్తుంది. సో అతను డెత్ జరిగిన పాలసీ ఆగదు. సో ఫర్ ఇయర్ నామినీకి ఆ పర్సంటేజ్ ఎంతైతే చెప్పానో, యాక్సిడెంట్ అంటే డెత్ జరిగితే ఆ బెనిఫిట్ అనేది యాస్టీస్గా ఇస్తూ లాస్ట్కి మెచ్యూరిటీ కూడా ఇస్తారు. సో అదే డిజేబిలిటీ అయినా కానీ, సో డిజేబిలిటీ అయితే పర్సన్ ఉంటారు కాబట్టి పర్సన్కే చాలా మంచి బెనిఫిట్ జరుగుతుంది. సో చాలా అంటే చాలా మంచి ప్లాన్ ఇది. సో 30 years పర్సన్, 40 years పర్సన్ అతను రిటైర్మెంట్ టైంకి కంపల్సరీ అమౌంట్ కావాలన్నా, అతను ఉన్నా లేకున్నా సో ఫ్యామిలీకే డబుల్ బెనిఫిట్ జరుగుతుంది ఏమైనా జరిగినా కానీ. సో ఫర్ ఇయర్ మనకు మెచ్యూరిటీ వరకు అమౌంట్ ఇస్తారు. సో చాలా అంటే చాలా అద్భుతమైన పాలసీ. సో ఈ ఫీచర్స్ అనేది మరి ఏ పాలసీలో లేదు. ఎల్ఐసి పేరు వచ్చేసి వి జైపాల్, ఎల్ఐసి అడ్వైజర్ ఆర్ ఏజెంట్. మొబైల్ నెంబర్ వచ్చేసి 9441822107. ఎల్ఐసి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు. మెచ్యూరిటీ క్లెయిమ్ కావచ్చు, డెత్ క్లెయిమ్ కావచ్చు, నామినేషన్ కావచ్చు, బ్రాంచ్ చేంజ్ కావచ్చు, పాలసీ సరెండర్ కావచ్చు, పాలసీ మీద లోన్ కావచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు. అండ్ పాలసీ పర్చేజ్ చేయాలన్నా కాల్ చేయొచ్చు. 100% సర్వీస్ ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎమర్జెన్సీ ఉంటేనే కాల్ చేయండి. కాల్స్ రిసీవ్ చేయలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.